సందర్భం కాదు కానీ యూరియా గురించి మీరు మాట్లాడిన మాటల్ని కేటీఆర్ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏదో అన్నారు. మీరు యూరియాకు సంబంధించి ఇండియా ఆపరేషన్ సింధూరు దీనికి భరత్ గారు వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళకి. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే మాకు టీవీ ఛానళ్ళు పేపర్లు మాకు లేవు కాబట్టి మేము మాట్లాడేది క్యారీ కాదు. సెన్సార్ వాళ్ళ బాపు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూరియా ఆయన తయారు చేసిండు ఆ ఫామ్ హౌస్ లో. వాళ్ళ బాపుకి ఇచ్చింది మేమే, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డికి ఇచ్చింది మేమే అని చెప్పిన. రైతుల్ని సమన్వయం పాటించండి అని రిక్వెస్ట్ చేసిన. ఈయనకున్న నొప్పి ఏంటంట టీ న్యూస్ లో వార్తలు రాపించి జనాన్ని రోడ్ల మీదకి పంపాలనా? మాట్లాడితే నా ఫేస్బుక్ లోకి వచ్చి 200 మంది వాళ్ళ జీతగాళ్ళు వచ్చి కామెంట్స్ పెట్టినందు ఇచ్చే కార్యక్రమం పెట్టాల్సిన అవసరం ఏముంది కేటీఆర్ కి? ఏంది ఆయన ప్రాబ్లం ఏంది అంటున్నా. ఆయన ఒక ఆరోపణ చేశారు, ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తో జరిగితే చైనాతో యుద్ధం జరిగిందా మనకు, అక్కడ ఎందుకు యూరియా ఇవ్వలేదని ఇవాళ జాయినింగ్ సందర్భంగా కామెంట్ చేశారు. ఆయనకు మతి చిమించింది, అధికారం కోల్పోయి మతి చింతం వచ్చింది. ఏ దేశాలకి వెళ్ళి ఇంపోర్ట్ అవుతుంది యూరియా? చైనా. ఆపరేషన్ సింధూర్ అప్పుడు చైనా ఎటువైపు ఉన్నది, ఎటువైపు మొగ్గు చూపింది, మనం ఇబ్బంది పెట్టాలనుకున్నది ఇవ్వలేదు. సార్ పాకిస్తాన్ తోటి యుద్ధమైనప్పుడు చైనా ఎటువైపు ఉన్నది సార్, ఆ మాత్రం కూడా తెలియదా కేటీఆర్ గారికి? సో ఇప్పుడు ఏంటి అంటే ఓవరాల్ గా యూరియా సిచ్యువేషన్ ఎన్ని రోజుల్లో ఇంప్రూవ్ కావచ్చు? నిజం గతంలో బాగా ఉన్న మాట వాస్తవమే, బట్ ఈసారి ఇబ్బంది ఉన్న మాట కూడా వాస్తవమే. దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు. అవును, ఈసారి మొత్తం ఆలస్యం జరిగింది. నేనే ఒప్పుకున్నాను కదా. ఇప్పుడు ఈ టీవీలలో పేపర్లలో రోజు యూరియా లేదు అంటే రైతులు పానిక్ అవుతున్నారు. ఒకటి. రెండు, కొంతమంది డీలర్లు ఆ దొడ్డిదారులు దాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడినాను భరత్ గారు. నేను మాట్లాడిన మాటలలో ఒక అక్షరం తప్పు చెప్పండి. మీరు హంబుల్ గా యాక్సెప్ట్ చేశారు, ఉన్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేశారు, రియాలిటీని యాక్సెప్ట్ చేశారు. సంయమనం పాటించమని చెప్పిన. టీఆర్ఎస్ ఆడేటువంటి ఈ నాటకంలో మీరు బలి పశువులు కావద్దని రైతన్నలను అప్పీల్ చేసిన, మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నా. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ లోపల తెలంగాణ రాష్ట్రంలో యూరియా లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసి రేపు లోకల్ బాడీలో గెలవాలనుకునే టీఆర్ఎస్ స్వార్థానికి వాళ్ళని ఉండనియండి. బట్ నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పినో చెప్పమనండి కేటీఆర్ ని. పాకిస్తాన్ తోటి యుద్ధమైనప్పుడు చైనా ఏడుందో తెలియనంత అమాయకుడు కేటీఆర్. సార్ కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వాళ్ళు చెప్పేదంటే మేము కరెక్ట్ గా రెగ్యులేట్ చేసాం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది, వ్యవసాయ మంత్రి చేయలేకపోతున్నారని మరి నా మొత్తం ప్రెస్ మీట్ చూడు, నేను కూడా అదే మాట చెప్పినా కదా. నా మొత్తం ప్రెస్ మీట్ చూస్తే ఆయనకి వినబడే ఓపుకుంటే అట్లా ఉంటది. అట్లా టీఆర్ఎస్ వాళ్ళు సమ్మెలకి పిలిపిస్తారు, చేయకండి రైతన్నలారా, వాళ్ళ కోఆపరేట్ చేయకండి, 4 రోజులలో మేమే సమస్యను పరిష్కరిస్తామని చెప్పినాం. ఓకే, అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాగానే పనిచేసిందని చెప్పారు మీ ప్రెస్ మీట్ లో అప్పుడున్న సమయంలో, మీరు చూడండి సార్. ఓకే, సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందా దీనిలో? ఈ యూరియా డీలర్లు కావాలని దాన్ని బ్లాక్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాదా సార్? ఓకే. అండ్ ప్లస్ ఎన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావచ్చు? జూలై చివరి వారంలో మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ గారు వచ్చిన రోజు మెదక్ కలెక్టర్ కార్యాలయంలో డిడిఆర్సి సమావేశం జరిగినప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి ముందు నేను నిలదీసిన కలెక్టర్ గారిని, ఏది మీ ఫ్యూచర్ ఆలోచన ఏది, ఆగస్టులో ఎక్కువ యూరియా అవసరం ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని నేను అడగలేదా ఒకసారి? ఆ రోజు నా లైవ్ ప్రెస్ మీట్ చూడండి. వీళ్ళు ముందు చూపు లేని వాళ్ళంతా వీళ్ళే సార్. వీళ్ళకు ఉన్నదంతా ఎన్నికల, వీళ్ళ ముందు చూపు అంతా ఎలక్షన్ల మీద అంతే. మహేష్ గౌడ్ గారు పాదయాత్ర చేసినా ఎన్నికలే, రేపు గెలవాలి లోకల్ బాడీలు, పెడతారో పెట్టరో తెలియని లోకల్ బాడీలు. ఓకే, థ్యాంక్ యూ రఘునందన్ గారు. థ్యాంక్ యూ.